ఫోన్ నుంచి చూసా అభిజిత్. అచ్చా అచ్చా అప్పటిది. ఓకే. యాహ్! అప్పంచెల్లి స్టార్టా? తర్వాత ఫుల్‌గా చూసిన ఎపిసోడ్ అంటే మన 'షణ్ముఖ్ జస్వంత్', 'సన్నీ' ఓహో! ఓకే. ఆ సీజన్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంట్రెస్ట్‌గా చూసా. ఆ ఓకే. సీజన్ చూసినప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది. ఓకే. నేను 'షణ్ముఖ్' వెళ్లారు, మనం వెళ్తే ఛాన్సెస్ వస్తాయని. హుహు. తర్వాత పాజిటివ్‌తో వెళ్ళిన నెగెటివ్ అవుతున్నారు. నెగెటివ్‌తో వెళ్ళిన వాళ్ళు పాజిటివ్ అవుతున్నారు. హ్మ్. నాకేం చేస్తుంది అదొక టెన్షన్ లోపలికి వెళ్ళాక. 'బిగ్ బాస్'. కానీ 'బిగ్ బాస్‌లో' ఎళ్ళిన వాళ్ళు దాదాపు ఖాళీగానే ఉంటారు దాదాపు కొంతమంది. ఎందుకో చాలా మళ్ళీ మంది. తెలియదు. అవును. మీరేమంటారు దాని గురించి? నేనేమంటానంటే ఇప్పుడు ఆదిరెడ్డి ఉన్నారా? ఆదిరెడ్డి ఒక మాట చెప్పారు. 'బిగ్ బాస్'కి వెళ్ళిన ముందు మనం ఒక వర్క్ చేస్తాం. అదే వర్క్‌ని బయటకొచ్చాక అదే రెస్పెక్ట్‌తో కంటిన్యూ చేయాలి. 'బిగ్ బాస్'కి వెళ్ళాం కదా! ఫేమ్ వచ్చింది కదా! అని పెద్ద పెద్ద ఆశలతో పరిగెట్టామంటే ఏమీ ఉండదని చెప్పారు. నేను ముందు యూట్యూబర్‌గా చేశాను. ఇప్పుడు ఇప్పుడు యూట్యూబర్‌గా చేస్తున్నాను. గానీ అప్పుడొచ్చిన ఇన్‌కమ్‌కి, ఫేమ్‌కి నాకు ఎక్కువ వస్తుంది. 10 టైమ్స్ పెరుగుంటది అతనికి. అవును. సో, చాలా మంది ఏం చేస్తున్నారు సీరియల్స్ ఉన్నోళ్ళు హీరోగా ట్రై చేయడం. హ్మ్. అలాగా అవునవునవును. జస్ట్ సైడ్ క్యారెక్టర్ ఉన్నోళ్ళకి హీరో‌గా ట్రై చేయాలని చూడడం. ఫేమ్ వచ్చింది కదా! అని ఇప్పుడు ముందు ఒక బ్రాండ్స్ వచ్చేవి. 20,000తో ప్రమోషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు 1,00,000. నాకు 1,00,000 కావాలంటే సరే అని వాళ్ళు నేమ్ తీసేయడం. అవును. వచ్చిన ఇన్‌కమ్ కూడా ఆగిపోవడం. అలా జరిగడం అలా వల్ల జరుగుతాయి అనుకుంటా. అంటే ఆ 'బిగ్ బాస్' ఫేమ్‌కి మేము ఇలాగ ఉన్నాము అనుకుంటే అలా డౌన్ ఉండదు. అయిపోతది ఆటోమేటిక్‌గా. హుహు. సో, మూవ్ అవ్వాలి. దానికి తగ్గట్టుగా కష్టపడేదండి. అంతే. ఓకే. 'డెమన్ పవన్‌ది' ఒక రీల్ చూశాను నేను. ఉదయ్ భాను గారితోని కూడా చేశారు. ఏంటిదది ఉదయ్ భాను గారితోని? అది ప్రమోషన్ రీల్. నేను వెళ్ళి చేశాను. ప్రమోషనా? ప్రమోషన్ రీల్. ఏది ఏ మూవీకి? 'బార్బరిక్' మూవీ అన్నమాట. ఆహా! మొన్నటిదా? ఓకే. మూవీ. ఓకే. యాక్చువల్ ఆ మూవీ చాలా బాగుంది. ఆ! మా ఊరు అతనే చాలా అవునవును. తీశారు అది. అచ్చా! అచ్చా! నేనేందబ్బా ఈ అబ్బాయి కామనర్ అనుకున్నారు. వీళ్ళేంది రీల్స్‌లో చూస్తే అతను ఆల్మోస్ట్ కామన్ అయిపోయి ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మాత్రం సెలబ్రిటీ అది కాదు. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే ఇన్‌స్టాలో ఉన్నారు రీల్ చేసుకుంటున్నారు. హ్మ్. సెలబ్రిటీ అయిపోరు అది. ఆ టైం మరి అంత సెలబ్రిటీ కాదు. ఉదయ్ భాను గారితోని రీల్ చేశారు కదా! ఎలా ఉండే తను ఫ్రెండ్లీగా ఉంటారు ఉదయ్ భాను గారు. చాలా యాక్టివ్‌గా ఆ! చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఓకే. ఇప్పుడు కమ్ టు ద బిగ్ బాస్. ఇప్పుడు కంటెస్టెంట్స్ పేర్లు చెప్తాను. వాళ్ళ గురించి మీరు చెప్పాలి. ఆహా! ఆ! నాకంత ఐడియా లేదు. ఆహా! ఫస్ట్ మీరు 'డెమన్ పవన్' గురించి చెప్పండి. యాస్ ఆడియన్‌గా, ఫ్రెండ్‌గా కాకుండా. ఆడియన్‌గా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా జెన్యూన్. హ్మ్. అందరితో ఉంటే ఉన్ని అందరితో అలాగే ఉంటే కొంచెం బాగుంటది. ఓకే. ఏం చేంజ్ చేసుకోవాలి 'డెమన్ పవన్'? ఇంకొంచెం యాక్టివ్‌గా మాట్లాడేసి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటది. ఓకే. కమ్ టు 'రీతు'. రీతు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్. యాహ్! తన వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ కూడా అయ్యింది డెమోన్‌కి. ఆ! నెగెటివ్ ఎంత ఉన్నా సరే ప్లస్ కూడా ఉంది. ఓకే. తన వల్ల ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి హ్మ్. డెమోన్‌కి. అండ్ తను కూడా అలాగే అందరితో ఉండేసి మంచిగా ఆడితే తను టాప్ 5లో ఉండాల్సిన అమ్మాయి. ఓకే. కమ్ టు 'సంజన' గుడ్ల దొంగ. సంజన గారు కొన్ని టైమ్స్ అనిపిస్తది లైట్‌గా ఎందుకు ఇరిటేట్ లాగా అనిపిస్తుంటది కొన్ని విషయాల్లో. హ్మ్. యాహ్! తను కూడా బాగా కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఓకే. హుహు. ఉండొచ్చు. టాప్ 7 అనుకోండి పోనీ. ఆహా! టాప్ 7. 7 లోపల. ఓకే. 'సుమన్ శెట్టి' అన్న. చాలా మంచోడు అనిపిస్తారు అతను చూస్తే. నాకొక డౌట్. Genuine ఎందుకంటే గా. చాలా వరకు ఫ్యాన్ బేస్ వచ్చేసింది ఆయనకి 'సుమన్ శెట్టి' అవునవును. అన్నకు. అతను ఫిక్స్ టాప్ 5 ఫిక్స్. ఆ! ఫిక్స్ అయిన వాళ్ళు అతను ఫిక్స్. హుహు. 'డెమన్ పవన్' ఇంత చేస్తున్నాడు కదా! ఈయనకి రాని ఫ్యాన్ బేస్ 'సుమన్ శెట్టి' అన్నకు వచ్చింది. ఏమంటారు దీన్ని? స్టార్టింగ్‌లో జరగాలి మ్యాజిక్ అది. హ్మ్. హ్మ్. ఏం జరిగినా టాప్ ఈ 3 వీక్స్ ఉంటాయి. స్టార్టింగ్ అవును. 3 వీక్స్ ఏం జరిగినా అక్కడ మ్యాజిక్ జరగాలి. యెస్. అక్కడ జరిగితే ఆడియన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటారు. ఎవరు? బిగ్ బాస్ ఆడియన్స్ ఉంటారు. అవునవును. వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్‌లో సెలెక్ట్ చేసుకోవాలి ఎవరో ఒకరిని. హ్మ్. ప్రతి మైండ్ సెట్ ఉంటది. అవును. ఇందులో మనం ఎవరికి కూడా లైట్‌గా సపోర్ట్ చేద్దామా? ఫస్ట్ వీక్ చూస్తారు. అర్థం కాదు ఒక ఫస్ట్. సిట్యుయేషన్‌లో అవును. బాగుంది ఇతని బిహేవియర్ అనిపిస్తది. బాలేదనిపిస్తది. అలాంటివి కన్‌ఫ్యూజ్ లేకుండా ఉన్నది సుమన్ శెట్టి గారే. అవును. అమాయకుడు అబ్బీడు మంచి అమాయకుడి మనకెందుకీ బిగ్ బాస్ సుమన్ గారికి బయటకొచ్చేస్తే అయిపోద్ది కదా! పాపం సపోర్ట్ చేద్దాంలే అని అలాగా ఫిక్స్ అయిపోయారు అతనికి. హ్మ్. అండ్ గేమ్స్ బాగా ఆడుతారు. అవును. కొన్ని చూసాను టాస్క్స్ చాలా స్ట్రాంగ్‌గా ఆడుతారు. ఓకే. అతను తక్కువేం కాదు. 'ఇమానుయల్'. ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. బిగ్ బాస్‌లో మనం ఎంతో కొంత నవ్వుకునే ఎపిసోడ్స్ ఉన్నాయంటే ఎంతో కొంత అంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆయననే కంటెంట్ అతనిదే ఇస్తుంటాడు. కంటెంట్ నవ్వుకునే. సో నేనెళ్ళినా అతనిలానే చేస్తా. ఆ! సో ఓకే. నేను కామెడీ చేయాలని చూస్తా. నాకు అదే ఇష్టం. వెళ్ళాల్సిందే మళ్ళీ. ఆ! అట్లనే ఉండాలి. ఆ! ఓకే. 'తనుజ'. నాకు స్టార్టింగ్‌లో తనూజ గారు పాజిటివ్‌గా అనిపించేవారు.
రీసెంట్ వేయడం చిరాకు పడ్డం, అతను నోరేసుకొని పడిపోవడం నాకు ఎందుకో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి. పుట్టిగానే ఏడుస్తుంది. సింపతి కోసమో తెలియదు, అలా అనకూడదు, కానీ నాకు మోస్ట్లీ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు మనుషులకి అన్నట్టు అనిపిస్తుంది. మనం చూస్తే రాము చాలా బాధ నాకైతే రాము సైలెంట్ ఉండిపోయి నేనైతే ఉన్నాను. అవును, నేనైతే అస్సలు ఉన్నాను. నాకు ఇప్పటికి అర్థం కాదు, సంజన గారు కానీ ఎవరైనా అంటే కూడా రాము రేజ్ అవుతాడు, తనుజ అంత తీసి పాడేసినా కూడా రాము మళ్ళీ తనుజతోనే ఉంటాడు. అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్క్. అంతే. నాగార్జున గారు అడిగినా కూడా నో ప్రాబ్లం సార్ అన్నాడు. అదే సంజన గారు అంటే ఊరుకునేటోడా? అదే రీతో అంటే ఊరుకునేటోడా? అది నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్కే. అది కామెంట్ కూడా పెట్టి ఇప్పుడు సంజన గారు ఏదో చిన్న అన్నా కూడా ఇది అన్నాడు అంటాడు, మళ్ళీ ఎవరైనా రీతు కానీ ఎవరో సంథింగ్ ఆ టైంలో ఎవరో ఏమన్నా అన్నా కూడా ఇది చెప్పి దానికి ఫైర్ చేస్తాడు. నామినేషన్ పాయింట్ లో కూడా ఇయ్యలేదు అది. కానీ ఏందో రాముకే అర్థం కావాలి. ఓకే, రాము గురించి చెప్పండి. నాకు ఎక్కువ రాము అంతగా కనిపించడేమో అనిపిస్తుంది. అంతగా హైప్ అయ్యే సీన్స్ చాలా తక్కువ కనిపించడం, మనసు ఎక్కువ హైలైట్ అవుతుంది. దివ్య ఏదో వెళ్ళేసి ఏదో చేంజ్ చేసేస్తుంది మొత్తం. ఇక ఈమె గేమ్ చూసిపోయింది, ఇక వీరురాలు వచ్చిందని అనుకున్నాం, కానీ ఆమె కూడా నిజంగా చారులో నీళ్ళలాగానే అయిపోయింది. ఆమె కూడా దివ్య కన్నా ఇంకా అనూష అని ఒక అమ్మాయి ఉంటారు, తనకైనా లోపల పంపించుంటే బాగున్నాను. నేను రీసెంట్ గా ఒక ఏదో ప్రదీప్ రంగనాథం షోలో చూసాను అమ్మాయిని, అండ్ హీరోతో మాట్లాడే తీరు అన్ని చాలా, అతను అమ్మాయి కొంచెం వెళ్ళుంటే బెటర్ ఏమో అనిపించింది. ఓకే, భరణి గారు కుటుంబం ఇది అన్నగారి కుటుంబం మళ్ళీ కలిసింది అన్నగారి కుటుంబం. ఇంకొక 2 వీక్స్ ఉంటే ఇమాన్యువల్ కామెడీ చేయడానికి తన ఎపిసోడ్ చాలా ప్లస్ అయ్యేదేమో అనిపించేది. మీకు చూసలేదు, ఇమాన్యువల్ ఎవరి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే డెమోన్ రీతో మీద ఏమైనా చెయ్యాలన్నమాట, తనుజ అండ్ బర్నీ గారి మీద. సో అనిపించింది 2 వీక్స్ అంటే కొంచెం ఫన్ ఉండేదేమో అతని వల్ల. అతను కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, అతను మంచిగా ఉంటారు అందరితో. భరణి గారికి కూడా ఈ కుటుంబమే మైనస్. అవునా, ఎక్కువ సాక్రిఫైజెస్ అయిపోతున్నాయి. అవును. ఓకే, శ్రీజ కామనర్ శ్రీజ దుమ్ము దులుపుతుంది మళ్ళీ వచ్చి. నాకు కామనర్స్ లో ఎక్కువ తెలిసింది శ్రీజ అనే. కలిసారా శ్రీజ? లేదు, స్టార్టింగ్ లో తెలిసింది. పవన్ చెప్పేవాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గేమ్ అయ్యేది కదా, వెళ్ళేసి వచ్చేవాడు కదా, ఎవరెవరు ఉన్నారా నీకెవర్రా అంటే శ్రీజ నేమ్ చెప్పాడు, అండ్ ప్రియా అమ్మాయి, ప్రియానా, ప్రియా గారు వాళ్ళ పేర్లు చెప్పారు.